ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయమందు ప్రభు మనతో ఉండి మనం లేవనెత్తినందుకు దేవునికి స్తోత్రం. గత దినమంతా కాచి కాపాడి మరి ఒక దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. క్షేమకరమైన కృప అనుగ్రహించాడు. నిజంగా ఇటువంటి కృప నరమాతృలమైన మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకులు ఈ లోకమును విడిచి అనేకులు వారి వారి బాధల్లో వారి వారి కష్టాల్లో నలిగిపోతున్నారు. అయితే మనల్ని దేవుడు సజీవు లెక్కలో లెక్కించి ఆయన కృప ద్వారా నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప మహత్యం కలిగిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేయాలా? దిష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులు బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవుని సన్నిధిలో దేవుని వాక్యముతో మనం బలపరచబడుదుము గాక. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమునుచ్చరించును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. దేవునికి స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నుండి తన మాట వలన తన వాక్యము వలన మనల్ని ప్రతి దినము అనుదినము బలపరుస్తున్నాడు. ఈ అనుదిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని లేవనెత్తునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సహాయము అనుగ్రహింపబడునుగాక. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పించి ప్రభును గణపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల యుగములకు రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. అక్షయుడగు రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. అదృశ్యుడవగు రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యూదుల రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీల రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యాకోబు రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆసీనుడిగా ఉన్న రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. జయధ్వని గల రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రాజులకు ప్రభువా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రాజులకు విజయము దయచేయువాడా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. భూపతులకు అధిపతి అయిన వాడా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. అధిపతులకు అధిపతి అయిన వాడా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. భూరాజులకు ఆయన భీకరుడు, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సమాధానపు రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సమాధానమునకు కారకుడగు రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. అధికారుల పొగరును అణచు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యెహోవా నిరంతరము రాజయున్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా రాజా నా దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పరలోకపు రాజా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సముద్రం నుండి సముద్రం వరకు భూదిగంతముల వరకు ఏలు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఆయన రాజ్యం అంతములేని రాజ్యము దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం.
బూది గంతముల వరకు ఏలుచున్న మహారాజా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. స్తుతి యాగము ద్వారా సర్వశక్తిగల దేవుని గణపరచుటకు ప్రభు కృప చూపినందుకు స్తోత్రం. మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ స్తుతి యాగం అర్పించుదుము గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో నాతో ఏకీభించి ఆమెను చెప్పండి. ప్రభుకి హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేద్దాం. యెహోవా దేవా, మహాశక్తిగల దేవా, నీ బాహుబలము వలన మాకు రక్షణ దొరికింది. అందుకే ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి గణపరచుచున్నాము దేవా. ఇంకా నీకు కృతజ్ఞులమై నిన్ను మనసారా ఆరాధించుటకు నీ శరణుజొచ్చి ఉన్నాము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. యేసయ్య, శత్రువకు సాతాను యథార్థవంతుల మీద విల్లెక్కు పెట్టి ఉన్నాడు దేవా. నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం. చాటున చీకటిలో దుష్టశక్తులు పొంచి ఉండి కీడు చేస్తున్నారు దేవా. యథార్థవంతులకు నీ కృప దయచేయము. కీడు తప్పించి మేలు చేయము దేవా. నీతిమంతులైన వారు దుష్ట సాతాను ప్రయోగముల ద్వారా ఆత్మలో నష్టపోకుండా కృప దయచేయము దేవా. నీ పరిశుద్ధాలయంలో ఉన్నావు దేవా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్య. నీ సింహాసనం ఆకాశమందున్నది దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. నీ సహాయం కొరకు, నీ కృప కొరకు నీ సన్నిధిలో నీ పాదముల యొద్ద కనిపెట్టుకొని ఉన్నవారిని దయచూపుము దేవా. నీవు నీతిమంతుడవు, నీతిని ప్రేమించువాడవు. నీ ప్రజలను నీతిమత్వంలో నడిపించుము దేవా. నీకు స్తోత్రం. యథార్థవంతులు నీ ముఖదర్శనము చేయుదురుగాక. మా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. నీ మాట చొప్పున మాకు వివేకము అనుగ్రహించుము దేవా. మా విన్నపములు నీ సన్నిధిని చేరనిమ్ము దేవా. దేవా, నీ వాక్యము చొప్పున మమ్మను విడిపించుము దేవా. నీ కట్టడలు, నీ ఆజ్ఞలు అనుసరించుటకు మాకు నేర్పించుము దేవా. మాకు జ్ఞాన హృదయం దయచేయము దేవా. మా పెదవులతో నిన్ను స్తుతించుచున్నాము. నీ న్యాయమైన ఆజ్ఞలు మేము అనుసరించి మేము నీ వాక్యమును బట్టి పాటలు పాడి నిన్ను స్తుతించుటకు కృప దయచేయము దేవా. నీ ఉపదేశము కోరుకున్నాము దేవా. నీ చెయ్యి మాకు సహాయము దయచేయునుగాక. నీ చిత్తము మా జీవితంలో జరుగునుగాక. యేసయ్యా, నీ రక్షణ కొరకు అనేకులు పాప శాప దోషముల నుండి విడిపింపబడి చెడు వ్యసనముల నుండి విడుదల రక్షణ కలగాలని ఆశపడుతున్నాము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. నీ వాగ్దానములను బట్టి సంతోషపడుతున్నాము దేవా. నీకు స్తోత్రం. ఇంతవరకు కాపాడి కృప చూపావు దేవా. ఇక ముందు నీవే మమ్ములను నడిపించుము. మా సమస్తము నీవే అని నిన్నే స్తుతించి గణపరుచున్నాము తండ్రి. మీకు స్తోత్రం దేవా. నీ ప్రజలను నీవే వెదికి పట్టుకొనుము దేవా. తప్పిపోయిన వారిని, పడిపోయిన వారిని, జారిపోయిన వారిని నీవే దర్శించి నీ వైపుకు ఆకర్షించుకొనుము దేవా. వారిని క్షమించుము దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం దేవా. నీ ఆజ్ఞలను, కట్టడలను మేము మరచువారము కాము దేవా. ఈ ప్రార్థనలో అనుదిన వాక్యములో ఏకీభవిస్తున్న వారిని నీవు జ్ఞాపకం చేసుకునుము దేవా. కనికరించుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నీ గాయము కలిగిన బలమైన బాహుతో తాకి స్వస్థపరచుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం. బాధలో, కష్టంలో, శ్రమలో, శోధనలో, వేదనలో ఉన్న వారిని దర్శించుము దేవా. ఆదరించుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం. ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యంలో నీ చిత్తము చొప్పున సఫలపరచుము దేవా. ఎటువంటి ఇబ్బందులలో ఉన్నారో, ఎటువంటి ఆటంకములు ఉన్నాయో యేసు నామముల ఆటంకములు చెదరగొట్టుము. నీ సహాయం అనుగ్రహించుము దేవా. అప్పుల భారము దేవా తేలిక చేయుము తండ్రి. మీకు స్తోత్రం. నీ చేయి అందించుము తండ్రి. నీకు స్తోత్రం దేవా. ప్రతి పరిస్థితిని నీవే అనుకూలపరచుము దేవా. దేవానికి స్తోత్రం. మా కుటుంబములు నీ ఎదుట ఉన్నాయి దేవా. నీకే అప్పగించుకొనుచున్నాము దేవా. నీ కృప కలుగునుగాక. మేము యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.